కురుస్తున్న భారీ వర్షాలకి పశ్చిమ గోదావరి జిల్లాలో వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగిపోయి కుళ్లిపోయినాయి, పూర్తిగా దెబ్బతినిపోయినాయి, నాట్లకి పనికి రాకుండా పోయినాయి. నారుమళ్లన్నీ కూడా కుళ్లిపోవడంతో లక్షల ఎకరాల్లో వరి నాట్లు పని ప్రశ్నార్థకం అయిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. నారుమళ్లకి రైతులు ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు పెట్టారు. విత్తనాలకి, ఎరువులకి, పురుగు మందులకి, వ్యవసాయ కూలీలకి వేల రూపాయలు ఖర్చు పెట్టారు. నారుమళ్లు కుళ్లిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో, ఆవేదనతో ఉన్నారు. ఒకవైపున గత దాళ్వాలో తోలినటువంటి ధాన్యం డబ్బులు రైతులకి ఈ రోజుకి కూడా రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ 400 కోట్ల రూపాయల పైగా రైతులకి బకాయిలున్నాయి. రైతులు మరలా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి నారుమళ్లు పోస్తే ఇప్పుడు ఈ నారుమళ్లన్నీ కూడా కుళ్లిపోయి నాట్లకు పనికి రాకుండా పోతున్నాయి. మరలా ఇప్పుడు నారుమళ్లు పోద్దామంటే మరలా ఊడుపులకి మరొక నెల పైన టైం పట్టేస్తుంది. ఆ పంట చేతికొచ్చే పరిస్థితి ఉండదు. రైతులు ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు నారుమళ్లు కుళ్లిపోయి నష్టపోయారు. నాట్లు పడక నష్టపోతున్నారు. ఈ పంట సార్వా పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. నష్టపోయినటువంటి రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఈ లెక్కలు తీసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు, పనులు లేక ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. వచ్చే పంటకి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సగం పైగా సబ్సిడీకి ఇచ్చి రైతుల్ని మరో పంటకి ప్రోత్సహించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ధాన్యం బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రజలు పన్నులు కట్టడం ఆలస్యం అయితే ప్రభుత్వం పన్నుతో పాటు వడ్డీ కూడా వసూలు చేస్తుంది. మరి నెలల తరబడి రైతులకి చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. అంచేత రైతులకి చెల్లించాల్సినటువంటి డబ్బులకు కూడా వడ్డీతో సహా రైతులకి చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాం.